Hello everyone, welcome to my channel Book of Science. Today I am teaching about intermediate first year zoology, structural organization in animals. In this class we will discuss about animal tissue, connective tissue. Second one, connective tissue. So connective tissue divided into two parts: cells, extracellular matrix. సో ఈ ఎక్స్ట్రా సెల్యులర్ మ్యాట్రిక్స్ కూడా టూ టైప్స్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఉంటాయి, గ్రౌండ్ సబ్స్టాన్సెస్, ఫైబర్స్. సో గ్రౌండ్ సబ్స్టాన్సెస్లో ఏముంటుంది? వాటర్, ప్రోటీన్స్, పాలీసాచురైడ్స్. మరి ఫైబర్స్లో ఏముంటుంది? త్రీ టైప్స్ ఉంటాయి: కొల్లాజిన్, ఎలాస్టిన్, రెటిక్యులర్ ఫైబర్స్. సో బేస్డ్ ఆన్ మ్యాట్రిక్స్ కనెక్టివ్ టిష్యూ త్రీ టైప్స్. మ్యాట్రిక్స్ని బట్టి కనెక్టివ్ టిష్యూ త్రీ టైప్స్. సో ఈ త్రీ టైప్స్లో ఫస్ట్ వన్ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్, సెకండ్ వన్ స్కెలిటల్ టిష్యూ, థర్డ్ వన్ ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ. సో కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ మళ్ళీ టూ టైప్స్ అన్నమాట: లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. స్కెలిటల్ టిష్యూ కూడా టూ టైప్స్: కార్టిలేజ్, బోన్. ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ కూడా టూ టైప్స్ వస్తాయి: బ్లడ్, లింఫ్. సో ఈరోజు క్లాస్లో మనం కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ చూద్దాం. సో దీంట్లో టైప్స్ ఇవి నేర్చుకుందాం. సో ఈరోజు టాపిక్ కనెక్టివ్ టిష్యూ ప్రాపర్. సో ఇది టూ టైప్స్. ఫస్ట్ వన్ లూజ్ కనెక్టివ్ టిష్యూ, డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో లూజ్ కనెక్టివ్ టిష్యూ కూడా త్రీ టైప్స్: ఏరియోలార్ టిష్యూ, అడిపోజ్ టిష్యూ, రెటిక్యులర్ టిష్యూ. సో డెన్స్ కనెక్టివ్ టిష్యూ కూడా త్రీ టైప్స్: డెన్స్ రెగ్యులర్, డెన్స్ ఇర్రెగ్యులర్, ఎలాస్టిక్. సో మనము ఈ లూజ్ కనెక్టివ్ టిష్యూలో ఎక్కువ టాపిక్స్ ఉంటాయి. సో ఇది నేర్చుకుందాం. ఫస్ట్ ఏరియోలార్ టిష్యూ ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందంటే స్కిన్లో. అడిపోజ్ అంటేనే ఫ్యాట్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఫ్యాట్. సో రెటిక్యులర్ టిష్యూ ఎగ్జాంపుల్ బోన్ మ్యారో, స్ప్లీన్, లింఫ్ నోడ్స్. ఇక్కడ ఏరియోలార్ టిష్యూలో 5 టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. సో ఆ సెల్స్ ఏం రిలీజ్ చేస్తాయి, ఏం సెక్రెట్ చేస్తాయి అన్నది ఈ 5 అన్నమాట. సో ఈ ఏరియోలార్ టిష్యూలో 5 టైప్స్ సెల్స్ ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్, మాస్ట్ సెల్స్, మ్యాక్రోఫేజెస్, ప్లాజ్మా సెల్స్, అడిపోసైట్స్. సో ఫైబ్రోబ్లాస్ట్ వచ్చేటప్పటికి ఫైబర్స్ని సెక్రెట్ చేస్తాయి. మాస్ట్ సెల్స్ హెపారిన్, హిస్టమైన్, బ్రాడికైనిన్, సెరటోనిన్ని రిలీజ్ చేస్తాయి. మ్యాక్రోఫేజెస్ వచ్చి మోనోసైట్స్ని, ప్లాజ్మా సెల్స్ వచ్చి బి లింఫోసైట్స్ని అంటే యాంటీబాడీస్ని సెక్రెట్ చేస్తాయి. అడిపోసైట్స్ అంటే అడిపోజ్ అంటేనే ఫ్యాట్ అన్నమాట. సో అడిపోసైట్స్ వచ్చి ఫ్యాట్స్ని స్టోర్ చేస్తాయి. సో ఇది ఏరియోలార్ టిష్యూ. నెక్స్ట్ దీంట్లో ఫైబర్స్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ. దీంట్లో ఏం ఫైబర్స్ ఉంటాయి? ఈ ఏరియోలార్ దాంట్లోనే ఇవి టిష్యూస్ చూసారు కదా, సెల్స్ చూసారు 5 టైప్స్. వీటిల్లో ఫైబర్స్ ఉంటాయి. సో ఈ ఫైబర్స్ గురించి తెలుసుకుందాం. మనము ఇందాక సైడ్ హెడ్డింగ్లో కూడా చూసాం కదా. సో ఈ ఫైబర్స్ కొల్లాజిన్, ఎలాస్టిన్, రెటిక్యులర్ ఫైబర్స్. సో ఈ 3 టైప్స్ తెలుసుకుందాం. సో ఫైబర్స్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ 3 టైప్స్: కొల్లాజిన్, ఎలాస్టిక్ ఫైబర్స్, రెటిక్యులర్ ఫైబర్స్. ఈ కొల్లాజిన్నే వైట్ ఫైబర్స్ అని కూడా అంటాం. సో వీటి ఫీచర్స్ ఏంటంటే వీటిలో ప్రోటీన్ ఏముంటుంది, ఫైబర్స్ ఎట్లా ఉంటాయి, వాటి అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, వాటి నేచర్ ఏంటి, అంటే వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి ఫంక్షనింగ్ ఏంటి ఈ ఫైబర్స్ వల్ల. సో కొల్లాజిన్ అంటే వైట్ ఫైబర్స్ అంటాం. ఇంట్లో ప్రోటీన్ ఏంటి? ప్రోటీన్ కొల్లాజిన్. మరి ఎలాస్టిక్ ఫైబర్లో ప్రోటీన్ ఏంటి? ఎలాస్టిన్. మరి రెటిక్యులర్ ఫైబర్స్లో ప్రోటీన్ కొల్లాజిన్. తర్వాత ఈ ఫైబర్స్ ఎలా ఉంటాయి? కొల్లాజిన్లో అన్బ్రాంచ్డ్, అదే ఎలాస్టిక్ ఫైబరు రెటిక్యులర్లో బ్రాంచ్డ్గా ఉంటాయన్నమాట ఫైబర్స్. అరేంజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది? కొల్లాజిన్ అనేది బండిల్స్గా ఉంటుంది. ఈ ఎలాస్టిక్, రెటిక్యులర్ రెండిట్లో నెట్వర్క్ లాగా ఉంటుందన్నమాట.
నేచర్ అంటే వీటి వల్ల యూజ్ ఏంటి ఈ ఫైబర్స్ వల్ల. సో కొల్లాజిన్ వల్ల యూజ్ ఏంటంటే స్ట్రాంగ్, స్ట్రెచ్ రెసిస్టెంట్ అనమాట. సో ఎలాస్టిక్ ఇది ఎక్స్టెన్షన్ అవుతుంది, రీకాయిల్ అవుతుంది. మరి రెటిక్యులర్ ఫైబర్ వల్ల ఇది సపోర్ట్, స్ట్రెంగ్త్ ఇస్తుంది అనమాట. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఏరియోలార్ టిష్యూలో ఫైబర్స్ 3 టైప్స్ యొక్క యూజెస్ అనమాట ఇవి. సో ఇది ఈ టాపిక్ మొత్తము కనెక్టివ్ టిష్యూలో, లూజ్ దాంట్లో ఏరియోలార్ గురించి అనమాట, సెల్స్, ఫైబర్స్. నెక్స్ట్ ఏంటి మనం నేర్చుకోవాల్సింది, అడిపోర్ టిష్యూ గురించి తెలుసుకోవాలి. సో ఇది అడిపోజ్ టిష్యూ. అడిపోజ్ అంటే ఫ్యాట్ అనమాట. ఇది కూడా 2 టైప్స్, వైట్ అడిపోజ్ టిష్యూ, బ్రౌన్ అడిపోజ్ టిష్యూ. వైట్, బ్రౌన్ 2 టైప్స్ ఉంటాయి అడిపోజ్ టిష్యూలో. సో వీటి ఫీచర్స్ చూద్దాం. ఇది కూడా ఒక టేబుల్ వేసుకొని వీటి ఫీచర్స్ ఏంటి. ఫీచర్స్ అంటే ప్రీడామినెంట్ టైప్ వేటిల్లో చూస్తాం, వీటిల్ని ఎక్కడ చూస్తాం, అడిపోసైడ్స్ ఎట్లా ఉంటాయి, మైటోకాండ్రియాలు ఎలా ఉంటాయి, కొన్ని ఉంటాయా, ఎక్కువ ఉంటాయా, నెక్స్ట్ మెటబాలిక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, హై ఉంటుందా, లో ఉంటుందా, అసలు వీటి ఫంక్షన్ ఏంటి. సో ఇవి అన్నమాట ఫీచర్స్. సో వైట్, బ్రౌన్ అడిపోజ్ టిష్యూ ఫీచర్స్ చూద్దాం. ప్రీడామినెంట్ టైప్ ఇన్, సో వైట్ అనేది ఎక్కడ ఉంటుంది, అడల్ట్స్లో ఉంటుంది. బ్రౌన్ అనేది ఫీటస్ అండ్ ఇన్ఫాంట్స్లో ఉంటుంది, అంటే ఇది పెద్దవాళ్ళలో, చిన్న పిల్లల్లో ఉంటుంది అనమాట. సో అడిపోసైట్ అది ఎలా ఉంటుంది, అడిపోసైట్స్ ఎట్లా ఉంటాయి, ఇవి మోనోలోక్యులర్, ఇది మల్టీలోక్యులర్. మల్టీ అంటే మెనీ అనమాట, మోనో అంటే 1, మోనో అన్న యూని అన్న 1 అనమాట. తర్వాత మైటోకాండ్రియాస్ ఎట్లా ఉంటాయి, వైట్లో వచ్చి ఫ్యూయర్ అంటే కొన్ని ఉంటాయి, బ్రౌన్లో వచ్చేటప్పటికి న్యూమరస్ చాలా ఉంటాయి. తర్వాత మెటబాలిక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది, వైట్ లోగా ఉంటుంది, లోయర్ ఉంటుంది, బ్రౌన్ మాత్రం హయ్యర్ ఉంటుంది. ఫంక్షన్ ఏంటి మరి, ఈ వైట్ అడిపోజ్ టిష్యూ ఫ్యాట్ స్టోరేజ్ అనమాట. మెయిన్ అసలు అడిపోజ్ టిష్యూ అంటేనే ఫ్యాట్ స్టోర్ చేయడం. సో వైట్ అడిపోజ్ టిష్యూ ఫ్యాట్ స్టోరేజ్. మరి బ్రౌన్ ఏంటి, బ్రౌన్ అడిపోజ్ టిష్యూ హీట్ జనరేట్ చేస్తుంది. సో హీట్ జనరేషన్ అనమాట. సో మెయిన్గా అడిపోజ్ టిష్యూలో టైప్స్, వాటి యొక్క ఫీచర్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ వన్ లూజ్ కనెక్టివ్ టిష్యూ, తర్వాత డెన్స్ కనెక్టివ్ టిష్యూ. సో ఈ డెన్స్ కనెక్టివ్ టిష్యూలో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం 3 టైప్స్ ఉంటాయని, డెన్స్ రెగ్యులర్, డెన్స్ ఇర్రెగ్యులర్, ఎలాస్టిక్ కనెక్టివ్ టిష్యూ. సో ఈ 3 టైప్స్ జస్ట్ ఒక టేబుల్లో మనం నేర్చేసుకుందాం. ఫీచర్స్ వచ్చేటప్పటికి వీటిలో కొల్లాజిన్ ఫైబర్స్ ఏ విధంగా అరేంజ్ అయి ఉంటాయి, తర్వాత ఎలాస్టిక్ ఫైబర్స్ ఎట్లా ఉంటాయి, వీటి యొక్క నేచర్ ఏంటి, వీటి యొక్క నేచర్ అంటే వీటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి, యూజ్ ఏంటి, ఎగ్జాంపుల్స్ ఇవి ఎక్కడ ఉంటాయి. సో ఈ 4 పాయింట్స్ దీని గురించి తెలుసుకుందాం. సో డెన్స్ కనెక్టివ్ టిష్యూ 3 టైప్స్, వీటి నేమ్స్ గుర్తుపెట్టుకోండి, మీకు అర్థమవుతుంది. రెగ్యులర్, ఇర్రెగ్యులర్, ఎలాస్టిక్. సో కొల్లాజిన్ ఫైబర్స్ ఎలా అరేంజ్ అయి ఉంటాయంటే, అరేంజ్ ప్యారలల్లీ ఇన్ బండిల్స్ లాగా ప్యారలల్గా అరేంజ్ అయి ఉంటాయి, అంటే రెగ్యులర్గా నీట్గా అనమాట, ప్యారలల్ బండిల్స్ లాగా ఉంటాయి, అంటే రెగ్యులర్ అన్నట్టు. ఇర్రెగ్యులర్ అంటే ఇర్రెగ్యులర్గానే అరేంజ్ అయి ఉంటుంది అనమాట. మరి ఎలాస్టిక్ దాంట్లో కొల్లాజన్ ఫైబర్స్ ఉంటాయి. సో ప్రెజెంట్ ఎలాస్టిక్ ఫైబర్స్ అనేవి డెన్స్ రెగ్యులర్లో కానీ డెన్స్ ఇర్రెగ్యులర్లో ఆబ్సెంట్. మరి దీని పేరే ఎలాస్టిక్ అయినప్పుడు దీంట్లో ఉంటాయి కదా, సో అది ప్రీడామినెంట్. నేచర్ ఏంటి అంటే వీటి యొక్క ఫంక్షనింగ్ ఏంటి, యూజ్ ఏంటి. మరి డెన్స్ రెగ్యులర్ కనెక్టివ్ టిష్యూ ఏం చేస్తుంది, స్ట్రెచబుల్, రెసిస్టెంట్, ఒక్క డైరెక్షన్లోనే స్ట్రెచ్ అవుతుంది అనమాట. మరి ఈ డెన్స్ ఇర్రెగ్యులర్ ఏంటి, ఇది స్ట్రెచ్ రెసిస్టెంట్, సెవరల్ డైరెక్షన్స్, వేరే డైరెక్షన్స్లో కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట. మరి ఎలాస్టిక్ అనేది ఏంటి, ఎక్స్టెండ్ అవుతుంది, మళ్ళీ రీకాయిల్ కూడా అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. డెన్స్ రెగ్యులర్ వచ్చేటప్పటికి టెండాన్స్, లిగమెంట్స్లో ఉంటుంది అనమాట. ఇర్రెగ్యులర్ వచ్చేటప్పటికి పెరిస్టియము, ఎండోస్టెమ్ పెరికార్డియము, హార్ట్ వాల్స్, జాయింట్ క్యాప్సూల్స్, డెర్మిస్ వీటిల్లో ఉంటాయి. మరి ఎలాస్టిక్ ఎక్కడ ఉంటుంది, వాల్ ఆఫ్ ఆర్టరీస్, ట్రాకియా, బ్రాంకై, ఎలాస్టిక్ లెగమెంట్స్ బిట్వీన్ వర్టిబ్రేట్స్.
సో ఇవి ఎగ్జాంపుల్స్ అనమాట దీనికి. సో డెన్స్ రెగ్యులరు, డెన్స్ ఇర్రెగ్యులరు, ఎలాస్టిక్, ఈ మూడిటికి ఫీచర్స్ అనమాట. ఇవి ఎగ్జాంపుల్స్ ఏంటి, వీటి యొక్క యూజ్ ఏంటి, ఎక్కడ ఉంటాయి, ఇవి ఏ విధంగా ఫామ్ అయి ఉంటుంది. సో దీని గురించి నెక్స్ట్ వచ్చి మనము తెలుసుకునేది స్కెలిటల్ టిష్యూ. ఇది కనెక్టివ్ టిష్యూ ప్రాపర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్లాస్లో మనము స్కెలిటల్ టిష్యూ నేర్చుకుందాం. దీంట్లో కార్టిలేజ్ బోన్ ఉంటుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.